హాయ్! మంచి స్పైసెస్‌తో ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటది. అండ్ ఫుల్ స్పైసీ కూడా ఉంటది. మంచిగా అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత ఫుల్ అంటే ఫుల్ అసలు టేస్ట్ అంటే టేస్ట్. జస్ట్ అది కూడా 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, మీరు ట్రై చేయాలంటే ఈ రెసిపీని మొత్తం చూడాల్సిందే. మనకు కావాల్సింది జస్ట్ ఎగ్స్, 4 ఎగ్స్, 4 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ. వాటికి కావాల్సిన మసాలాలు కూడా ఓకే. మనం రెసిపీ చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పుకుందాము. 5 నిమిషాలు పడుతుంది. పెద్ద టైం గూడా తీసుకోదు. ఒక బాణీ పెట్టేసి అది వేడవ్వాలి. వేడయినంకనే నూనె వేయండి. నూనె కొంచెం పడుతుంది బానే. ఎందుకంటే ఇది ఎగ్ కర్రీ కాబట్టికి. లేపోతే నీసు వాసనొస్తుంది కొంచెం తక్కువ నూనె వేస్తే. దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అండ్ అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్ కట్ చేసిన ఆనియన్ 1 ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. కొంచెం అటు ఇటు అనేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. వేపుకొని దాంట్లో మనము ఎగ్ కొట్టి పోసుకోవాల. కొంచెం ఒకవేళ మీకు వేగలేదు అంటే స్పీడ్‌గా కావాలి అనుకుంటే మాత్రం ఉప్పేసుకోండి. తొందరగా ఒక 1 సెకండ్‌లో వేగిపోతుంది. అండ్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలో ఒక ఆనియన్‌కి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ అయితే ఈజీగా ఒక 2 మెంబర్స్‌కి మంచిగా ఫుల్‌గా సరిపోతుంది. 4 ఎగ్స్ ఇట్లా కొట్టి పోసేసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలనమాట. మొత్తం కలిపేసుకోవాలి. అండ్ ప్లీజ్ అండి నా రెసిపీస్ చూస్తున్నారు కదా మీరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ మీరు లైక్ చేసి, షేర్ చేసినా కూడా నాకు చాలా సపోర్ట్ ఉంటది. అండ్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు కదా! కొంచెం ఆలోచించి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు అలా మూత పెట్టుకుంటే కొంచెం ఆవిరికి ఉడికినట్టు అయితుంది. బావుంటది కూడా టేస్ట్. సో, మధ్య మధ్యలో కలుపుతుండండి. అండ్ వీలుంటే మందపాటి గిన్నెని తీసుకోండి. ఎవరన్నా లైక్ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళున్నా, లేకపోతే స్పీడ్‌గా కావాలన్నా గానీ కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే మంచిగా అవుతుంది. కింద మాడకుండా తొందరగా. సో, జస్ట్ సిమ్‌లోనే పెట్టేసుకోండి. ఎక్కువ హైలో కూడా పెట్టుకోవద్దు. ఎగ్ ఒకటి పోసినాక ఇట్లా ఉప్పు వేసేసుకోవాలి. అండ్ సరిపడా ఉప్పు వేసుకోండి. అండ్ కారము. మసాలా వచ్చేసి మనకి గరం మసాలా ఉంటుంది గదా! గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. స్పైసీనెస్ కోసం. ఆల్రెడీ పచ్చిమిర్చి, కారం ఉంది. సో, మసాలా కూడా వేసుకుంటాను చూడండి. మంచి అంటే అసలు ఎంత టేస్టీ ఉంటదో ఇది. జస్ట్ మళ్ళీ 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోండి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్సే అవుతుంది. ఎక్కువ గూడా ఏం పట్టదు. ఇదొచ్చేసి ధనియాల పొడి. లాస్ట్‌కి మనం దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. అండ్ గార్నిష్ కోసం మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర వేసేయండి. ఇది అన్నంలో గానీ, చపాతీలో గానీ పెట్టుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.